ఇప్పుడు రామ్ చరణ్, తారక్ ఇద్దరిని కనుక తీసుకుంటే వాళ్ళిద్దరిలో ఉన్న సిమిలారిటీ నీకేం కనిపించింది శ్రీకాంత్? ఓకే. భయ నేను ఒకటి చెప్పిన, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్. ఇద్దరు కష్టపడేవాళ్ళు, ఇద్దరు మంచి ఆర్టిస్టులు, ఒక బాగా డెవలప్ ఉన్నప్పుడు చరణ్ ఉన్నాడు, స్వతహాగా డెవలప్ అవుతూ ఈరోజు ఆస్కార్ లెవెల్కి వెళ్ళిన హీరోలు ఇద్దరు. వాళ్ళిద్దరు గురించి ఎగ్జాక్ట్లీ నేను అందుకే అడిగాను, వాళ్ళిద్దరూ కలిపి చేసిన సినిమా త్రిబుల్ ఆర్. చరణ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. తారకు ఇండస్ట్రీకి రాకముందు నుంచి తెలుసు నాకు. ఓకే. ఇద్దరు తెలుసు నాకు, ఇద్దరు మెంటాలిటీ అంతా చక్కగా నన్ను అభిమానిస్తారు. నేను వాళ్ళని రెస్పెక్ట్గా, నేను కూడా వాళ్ళు ఎంత చిన్న వాళ్ళని వాళ్ళతో ఒక రెస్పెక్ట్గా ఉంటాను, వాళ్ళు నాతో రెస్పెక్ట్గా ఉంటారు. ఓకే. అన్న అనుకుంటా, బాబాయ్ అనుకుంటా, ఇట్లా వాళ్ళు బాబాయ్ అనుకుంటాం, వాళ్ళు అన్న అనుకుంటాడు, ఇట్లా సరదాగా ఉంటుంది అంతా. అదేలే. అంత తప్పితే వేరే ఎక్కువ నేను ఎవరితో కూడా ఓవర్గా వెళ్ళడం, రాసులు పూసుకునే మరీ ఆట కాదు అది. సరదా. అవునులే. అదే నీ అంటే ఇప్పుడు నాకు ఒకటే, వీళ్ళని చూస్తే ఏంటంటే ఇంత డెడికేట్ ఆర్టిస్టులు మనం నిజంగా గర్వం తెలుగు ఇండస్ట్రీకి. తారక్ కానీ ఆయన డైలాగులు ఇలా చూస్తే అలా చెప్పేస్తాడు ఆయన. అవునా? డ్యాన్సులు రిహార్సల్స్ ఉండవు ఎక్కువ, అంత టాలెంట్ పర్సన్. అందరూ వాళ్ళు చరణ్ కానీ ఎంత కష్టపడతారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు రేపొద్దున రోషన్ వచ్చినా కూడా వీళ్ళంతా జనరేషన్ అంతా ఏంటంటే బాగా ఈ కష్టాన్ని పెద్దవాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నారు, లేకపోతే వీళ్ళు స్వతహాగా వచ్చింది అనేది నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. చాలా కష్టపడతారు వాళ్ళు. అదే ఎడ్యుకేషన్ వాళ్ళు. ఇంకోటి ఓన్లీ అదే కాకుండా స్క్రిప్ట్ మీద, ఇప్పుడు అల్లు అర్జున్ కానీ బన్నీ చూస్తాం, బన్నీతో చేశాను కదా నేను. అవును. వాళ్ళు ఎంత వచ్చిన తర్వాత, షూటింగ్ అయిపోయి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు రేపు ఏం సీను ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అంత కష్టపడతారు రిహార్సల్ చేసుకుంటూ. బన్నీ విషయంలో రిలాక్స్ అవ్వరు అసలు వాళ్ళు. అవును. సినిమా అయ్యే వరకు నో రిలాక్స్. ఎగ్జాక్ట్లీ. చాలా నేషనల్ అవార్డు లేదా ఆ రేంజ్కి రావడం కష్టం. మన ఒక లైమ్ లైట్ లో వచ్చాడు హీరో, ఒక సక్సెస్ అయ్యాడంటే వాడు వెనకాల కష్టం అనేది 100% ఉంటుంది. అవును. ఏదన్నా అనుకోవచ్చు తర్వాత అటు వెళ్ళి కానీ వాడు కష్టం అనేది 100% పడతారు మన ఆర్టిస్టులు. అదే. ఇప్పుడు నార్మల్గా తెలుగులో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి, ఎంతమందో గొప్ప యాక్టర్స్ ఉన్నారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక తెలుగు యాక్టర్కి నేషనల్ అవార్డు రావడం బెస్ట్ యాక్టర్. అంతేగా మరి, అది ఎంత గర్వంగా ఉంటుంది. అదే అప్పుడే అసలు నీ రియాక్షన్ ఏంటి? అందరికీ విషయం చెప్పాను చక్కగా అంతా. నిజంగా గర్వం కదా అది. మన ఆస్కార్ అనేది ప్రతి ఒక్క మనవాని కదా, మన ఇండస్ట్రీ కాదు, ఏ ఇండియన్ అనే అతనికి ఆస్కార్ వచ్చిందంటే కనుక అది ఎంత గర్వం అనేది మనకి ఒక గూజ్ బంప్స్ వస్తాయి కూడా. వచ్చింది అనగానే ఇంకా మనకే ఇలా ఉందంటే అసలు వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళని అడగాలి అసలు ఏంటి మీ ఎక్స్పీరియన్స్. వాళ్ళు నంబైపోయారు. తెలుగు అనేది నిజంగా అంత స్టాండర్డ్ లెవెల్స్ 10 సంవత్సరాల నుంచి 10-15 ఇయర్స్ నుంచి అలా తీసుకుంటూ హిందీ వాళ్ళు మన వెనకాల మొత్తం అన్ని ఇండస్ట్రీలు మన తెలుగు ఇండస్ట్రీ చూడడం అనేది ఇట్స్ గ్రేట్. ఎగ్జాక్ట్లీ. అంటే దానికి తోడు బన్నీ అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడం, అల్లు అర్జున్కి రావడం, సినిమాల కాంపిటీషన్ ఫస్ట్ టైం ఒక హీరోకి నేషనల్ అవార్డు రావడం, ఇంకా వస్తాయి ఇంకా డెఫినెట్గా. మన తెలుగు ఎందుకంటే మన వాళ్ళు కష్టం అనేది మన వాళ్ళు బాగా పడతారు భయ్య, 100%. అదే కష్టపడతారు, టాలెంటెడ్. ఇంకోటి ఏంటంటే మన మెయిన్ ఏంటంటే సినిమా లవర్స్ ఎక్కువ మనకి తెలుగు ఇండస్ట్రీ. తెలుగులో ఆడియన్స్ కూడా నీకు సినిమానే ఎక్కువ అభిమానిస్తారు, సినిమా పీపుల్ని కానీ. సినిమా అనేది వాళ్ళ ఉద్యోగమో, వాళ్ళ చదువు, వాళ్ళ క్వాలిఫికేషన్ తర్వాత వచ్చేది ఇమీడియట్ సినిమావే. ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది డెఫినెట్గా. అందుకనే ఇది సెలబ్రిటీస్ అంటే ఏం లేదు, అందరూ ఎవరు మామూలు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా సెలబ్రిటీస్ కూడా. కొత్త వీళ్ళు ఏమి పైనుంచి ఊడిపెడితే కాదు ఇది. కరెక్ట్. బట్ వన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఏది చేసినా ఈ లైమ్ లైట్లోకి వస్తారు కూడా సెలబ్రిటీస్. అంతే. ఏది చేసినా ఇప్పుడు నువ్వెంత కామ్గా ఉందాం అనుకున్నా అంతే కాంట్రవర్సీలోకి నేను ఎప్పటికప్పుడు లాగుతూనే ఉన్నారు. వెళ్ళకూడదురా అనుకుంటే కనపడకూడదురా అనుకుంటా మళ్ళీ నన్ను లాగుతూ ఉంటారు. అదే నీకు అప్పుడప్పుడు అనిపించదా, నన్ను గడిగడికి కాంట్రవర్సీలో లాగుతున్నారు కాబట్టి నేను కూడా అసలు విజృంభించి నేనే కాంట్రవర్షియల్గా తయారైతే ఎలా ఉంటుంది? ఒకళ్ళు అవన్నీ ఏంటంటే ఉంటాయి. అదేలే. ఇప్పుడు ఈ సొసైటీలో అన్నీ ఉంటాయంటే అన్నిటికీ ధైర్యంగా ముందుకెళ్తామే తప్పితే. అదే మంచి చెడు అన్నీ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దానికి తగ్గి మనం మరీ డిసప్పాయింట్ అయిపోయి అని వేసి మనం అట్లా ఏముండదు. బట్ ఏంటంటే వచ్చినప్పుడు కరెక్ట్గా స్పందించడం,
ఇది ఎంత నిజమో ఎంత అబద్ధం అనేది పర్ఫెక్ట్ గా దాన్ని ఎంతవరకు స్పందించాలో అంతవరకు. ఇప్పుడు అట్లా చేశారని చెప్పేసి నేను ఎమోషనల్ అయిపోయి ఈ తిట్టేసి అట్ట ఇట్ట ఇవన్నీ అలా కాదు కదా, అటువంటి సిచ్యువేషన్ కాదు ఇది. ఎగ్జాక్ట్లీ పొలైట్ గానే మనం కాదురా బాబు అని చెప్పాము, ఇది కాదురా బాబు అని సిచ్యువేషన్ ఏమంటారు వాళ్ళు చూసుకుంటారు కదా మనకి సంబంధం. ఎగ్జాక్ట్లీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.